హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పచ్చి అలసందలతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది మా చిత్తూరు వాళ్ళు చేస్తారు ఎక్కువగా. ఇదిగోండి, దీనికి నేను ముందుగా పచ్చి అలసందలు ఇలా ఉల్చి పెట్టేసుకున్నాను. దీన్ని ఒక్కసారి వాటర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఒక కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అందులో పోపు పెట్టుకుంటున్నాను. తర్వాత పెట్టాల్సిన అవసరం లేదండి. ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని చిట్లించిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చి మిరపకాయలు వేసి దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము. ఇదంతా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాను ఇందులో. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మనము ముద్దకు కానీ లేదంటే రైస్తో కానీ తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనము పచ్చి అలసందలు ఉల్చి పెట్టుకున్నామో దాన్ని కూడా వీటిలోనే వేసి ఫ్రై చేసుకోవాలండి. అది కూడా ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై అయితే కమ్మగా ఉంటుంది కూర అనేది. సేమ్ ఎండు అలసందలతో కూడా ఇది చేసుకోవచ్చు, కానీ పచ్చి అలసందలతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, పచ్చి అలసందలు వేసుకుంటున్నాను. ఇదంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చి అలసందలు అలాగే అనప గింజలతో కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ కూరలకంతా రాళ్ళ ఉప్పే వాడతానండి, సో సాల్ట్ వాడడం చాలా తక్కువ. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ వరకు. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకుంటున్నాను. ఇదిగోండి, ఎక్కువేం వాటర్ వేయనండి. ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, కడాయిలోనే తొందరగా ఉడికిపోతుంది. ఇంక వాటర్ వేసుకునేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు ఉడికితే చాలండి, బాగా నీట్గా ఉడికిపోతాయి. ఇదిగోండి, బాగా తెలుతున్నాయి కదా. అంతే అండి, బాగా వాటర్ కూడా దగ్గర పడింది. ఇది ఉడికిందా లేదో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. అంతే అండి, నేను కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇది పులిహోర కదండి, కొంచెం చింతపండు యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్నే స్మాష్ చేసేసుకుందాము. ఇదిగోండి, స్మాష్ చేసేసుకున్నాను. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. నేను కొన్ని అలసందలు పక్కకు తీసి పెట్టి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు అలసందలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో అలా మా మమ్మీ చేసేది ఇది, నేను ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.